గురుగారు ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ముఖ్యంగా మనము ద్వాదశ రాశిలో ఉన్నటువంటి మిథున రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఆరంభం నుంచి అంతం వరకు ముందుగా ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఇవేంటంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు. ఓకే. మనము ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాశిని ప్రకారంగా చూసుకోవాలి. ఇది వ్యక్తిగత జాతకం అయితే కాదు. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ఉంటాయి. ఆ స్థితిగతుల ప్రకారంగా ఏర్పాటు చేసినవి ఈ నెంబర్స్. ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలా ఉండొచ్చు అని మాత్రమే తప్పితే ఇలానే ఉంటుంది అనేది కాదు. ఇక వీరికి పుట్టుతంతోనే కోటీశ్వరుగా పుట్టే వారికి ఈ జాతకంతో అవసరం లేదు. ఊరికనే ఆస్తి వస్తుంది. వారికి వ్యక్తిగత జాతకం చూసినప్పుడు సమస్య ఏముందనేది అర్థమవుతుంది. ఇది అందరిలోనూ వస్తుంది అనేది మాత్రం గ్రహించుకోకండి. ముఖ్యంగా మిథున రాశి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక మిథున రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో కొంతమేర బాగానే ఉండొచ్చు అని చెప్పొచ్చు. పోయినటువంటి మాసాలన్నింటిలో కల్లా పోయినటువంటి సంవత్సరం అన్నట్టుగా ఉన్నారు. పరాభవనామ సంవత్సరం అంటే మార్చి 19 తారీఖు వచ్చేటువంటి పరాభవనామ సంవత్సరం తర్వాత వీరికి మే పెళ్లిళ్ళేటువంటి యోగ్యత. ఒక్కసారి కూడా పెళ్లి కానివ్వండి ఎవరైనా ఉంటే వారికి పెళ్ళయ్యే యోగ్యత కూడా బాగానే ఉంటుంది. ఎవరికి? మిథున రాశి వారికి. ప్రయత్నం చేయాలి. అలానే విదేశీయానం బాగుంటుంది. రాజకీయ రంగం, సినీ రంగంలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న పదవులు సాధించుకోవచ్చు, ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఇక మిలిటరీ కావచ్చు, అలానే వారికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు రాసిన వారు, ఉత్తీర్ణ అయిన వారికి బీఈడీ ఎగ్జామ్స్ రాసిన వారు, కాలేజీలో సీట్లు కావాలనుకున్న వారు, ఇన్స్టిట్యూట్స్ పెట్టాలనుకున్న వారు, గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు పెట్టుకోవచ్చు, చేపల చెరువు, రొయ్యల చెరువు లాంటివి వేసుకోవచ్చు. కొత్తగా పెట్టాలనుకున్న వారికి ఇలాంటి రంగాల్లో బాగుంటుంది. ఐటీ సెక్టర్ బాగానే ఉంటుంది, నాన్ ఐటీ కూడా బాగానే ఉంటుంది. ఏదో రకమైన చిన్న చిన్న జాబులు చేసుకోవచ్చు. మరి ఈ రాశిలో ఉన్న రైతులకు ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశిలో రైతులకి అయితే కనుక చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఉప్పు ఇలాంటి వాటిలో అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. అరటిపండు, సపోటా, మ్యాంగోస్ ఇలాంటి వాటిలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి పంటలు వేసుకున్న వాళ్ళందరికీ కూడా మిథున రాశి వారు అయి ఉంటే కనుక వారు దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది. పంట భూములు కూడా మంచి రేట్లు వస్తాయి. వారికి మంచి స్థానానికి వెళ్ళి అప్పులన్నీ కూడా తీర్చిపేసేసి బాగుంటుంది. వీరికి ఉన్న సెన్సిటివ్ తత్వానికి పరాభవన సంవత్సరం సరెక్ట్ అయినటువంటి సంవత్సరం అని చెప్పొచ్చు. ఎన్నో రకాల మోసం చేయాలని వస్తూ ఉంటారు. కొంచెం కాన్షియస్ లో ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ పరాభవన సంవత్సరం మొత్తం కూడా వీరికి ఎన్నో రంగాల్లో ఉంటుంటారు. మిథున రాశి వారు అయితే ఎన్నో రంగాల్లో ఉంటూ ఉంటారు. ఇక పెళ్లి కావాలంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవాలి, అర్చన చేసుకోవాలి. ఇది 3 మాసాలకు ఒకసారి చేస్తే ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. అలానే ఎన్నో రంగాలు ఉన్నారు, బయటికి పడాలి అంటే కనుక ఆ రంగంలో ఈ ఒక పరాభవన సంవత్సరంలో అన్ని రకాల బయటికి రావాలి, అంతా బాగుండాలనుకుంటే నరదీశ నరకోశం కొంచెం ఎక్కువగా ఉంది వీరికి. అలానే ప్రతినిత్యం కూడా వీరు ఒక అశ్వగంధ అని ఉంటుంది. అశ్వగంధ పౌడర్ ప్రతినిత్యం కూడా ఒక 1/4 టీ స్పూన్ నోట్లో వేసుకుని పాలు కానీ వాటర్ కానీ తాగాలి, హాట్ వాటర్ కానీ. ఇలా శిలాజిత్ సిరప్ దొరుకుతుంది, అదేనా వీరు తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక నరాలన్నీ కూడా వీరికి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా వారికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎందుకంటే కేతు గ్రహానికి సంబంధించినటువంటి నరదిష్టి వీరికి ఎక్కువగా ఉంది, కుజుడికి సంబంధించిన నరదిష్టి ఎక్కువగా ఉంది. ఆ రెండింటికి సంబంధించింది అశ్వగంధ ఈ యొక్క లేహ్యాలు కావచ్చు, అలానే శిలాజిత్తు కావచ్చు. ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి స్థితిగతులు. అలానే ప్రతిరోజు కూడా 2 ఇలాచీలు తింటూ ఉండాలి, లేదా 2 లవంగాలు తింటూ ఉండాలి. రాహు కేతువులు ఇద్దరు కూడా, శుక్రుడు కూడా వీరికి మంచి యోగ్యతగా ఉంటారు. ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఇక దేవుని అనుగ్రహం కూడా వీరికి కావాలి. సాయిబాబా గారికి అభిషేకం చేసుకోవచ్చు, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక అర్చన చేసుకోవచ్చు. ఇలాంటి చేసుకుని ఎవరికైనా పేదవారికి ఒక ఇద్దరికి బట్టలు సమర్పించుకోవాలి 6 మాసాలకు ఒకసారి అయినా సరే. ఇలా చేస్తే ఖచ్చితంగా మిథున రాశి వారికి పరాభవన సంవత్సరంలో అదృష్టాలు, అవకాశాలు మెండుగా రాబోతున్నాయి. కాబట్టి వచ్చే చిన్న అవకాశం అయినా సరే అందిపుచ్చుకుంటూ వెళ్తూ ఉండాలి. అప్పుడు వీరికి సంవత్సరం ఆరంభం నుంచి అంతం వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లేదానికైతే ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.